సత్యధర్మ దర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం. శివుని పూజకు మల్లె పువ్వుల్ని ఎలా ఉపయోగించారో ఒక కథ ఉంది. శ్రీశైలం పర్వతంపై శివుడిని మల్లికార్జునుడిగా, పార్వతీదేవిని భ్రమరాంబికగా పిలుస్తారు. శివపురాణం ప్రకారం కార్తికేయుడు, గణేషు ప్రపంచానికి చక్రవర్తిగా ఉండడానికి పోటీ పడ్డారు. మరియు చివరికి గణేష్ విజేతగా ప్రకటించబడినప్పుడు కార్తికేయుడు నిరాశతో కైలాస పర్వతాన్ని వదిలి వెళ్తాడు. పార్వతీదేవి తన కొడుకును తిరిగి తీసుకురావాలని శివుడిని కోరడంతో శివుడు కార్తికేయుని వెతుక్కుంటూ వెళ్తాడు. శివుడు శ్రీశైలం పర్వతానికి చేరుకొని అక్కడ పర్వత శిఖరంపై మల్లె మొక్క లతలు తన చుట్టూ చుట్టుముట్టి ఉన్న అర్జున చెట్టు కింద కూర్చొని ఉంటాడు. తన భక్తులను ఆశీర్వదించడానికి ఆయన జ్యోతిర్లింగంగా తనను తాను వ్యక్తపరుచుకున్నాడు. మరియు పార్వతీదేవి తనను తాను తేనెటీగా భ్రమరాంగా మార్చుకొని మల్లె మొక్క దగ్గర ఉంటాడు. ఆ రోజు నుండి మల్లె పువ్వులను శివుడికి అర్పిస్తున్నారు. అందుకే శివుడిని మల్లికార్జున అని, పార్వతీదేవిని భ్రమరాంబికగా పిలుస్తారు. మల్లెపూల సువాసన మనసును శుద్ధి చేసి ఆత్మను ఉద్ధరిస్తుందని నమ్ముతారు. శివలింగంపై మల్లెపూలు సమర్పించడం ద్వారా భోలేనాథ్ కోరుకున్న వరాలు ఇస్తాడు.